జాతర ఇదంతా మనదే అన్న క్యాప్షన్తో యాక్షన్ డ్రామా రవితేజ గారి కెరీర్లోనే కమ్బ్యాక్ మూవ్ అనుకోవచ్చన్న. ఈ టైప్ ఆఫ్ సినిమా అయితే కనుక ఈ మధ్యకాలంలో మనం చూడలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భాను డైరెక్షన్, స్క్రీన్ ప్లే రైటర్ కూడా చాలా కొత్త పాయింట్లతో రవితేజని వింటేజ్ రవితేజలా చూపించాడన్న. ఫోటోగ్రాఫ్ అయితే కనుక వైబ్స్తో సూపర్ ఫోటోగ్రఫీ. బీమ్స్ మ్యూజిక్ చూస్తుంటే కనుక అసలు మన తెలుగు వాళ్ళకి సరైన మాస్ సినిమా, మాస్ జాజ సినిమాని ఒక హై రేంజ్లో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ మ్యూజిక్ కానీ, రవితేజ్ అయితే కనుక వింటేజ్ రవితేజని చూసామన్నా. వన్స్ అప్ టైం మనం ఈడియట్లో ఎంత కంటెంట్ ఉన్న బాడీ లాంగ్వేజ్ని పూరి గారు ఎలా ప్రజెంటేషన్ చేశారో, చాలా ఏళ్ళ తర్వాత రవితేజ స్టామినాను తగ్గట్టుగా ట్విస్టులు అయితే కనుక ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అయితే చెప్పక్కర్లేదన్న. క్లైమాక్స్ అయితే కనుక ఇది జాతర కాదు, మాస్ జాతర అనొచ్చు. ధమాకా మూవీ మనం చూసాము, శ్రీలీల గారి, రవితేజ గారి కాంబినేషను. ఇది డబల్ ధమాకా అని చెప్పచ్చు. ట్విస్టులు అయితే కనుక సూపర్ ఉందన్న. సినిమా అయితే కనుక మాస్ కాదు, క్లాస్ కాదు, ఆడియన్స్తో పాటు ఫ్యామిలీ వాళ్ళకి కూడా మంచి బజ్ ఉన్న మూవీ. రవితేజ గారి ఫోర్స్ తగ్గట్టుగా డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ స్కిల్స్ కానీ సూపర్ ఉన్నాయన్న. సూర్యదేవర, నాగవంశీ గారు స్క్రీన్ ప్రజెంటేషన్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా చూపించారు. వాచబుల్ మూవీ. రవితేజ గారి ఫ్యాన్స్గా కాదు, అందరికీ, మూవీ లవర్స్, ఆడియన్స్కి అందరికీ మాస్ జాతర, మాస్ మహారాజా రవితేజ. చెప్పద్దన్న, ఏంటంటే కిస్టులు రివీల్ చేయకూడదు. శ్రీలీలని క్యూట్గా చూసాము, కానీ తెలంగాణ స్లాంగ్ అనేది రవితేజకి ఇచ్చారు. శ్రీలీలకు వచ్చేసి శ్రీకాకుళం స్లాంగ్ ఇచ్చారు. ఎవరికి వాళ్ళు తగ్గేది లేదు. అసలు ధమాకా డబల్ చూస్తున్నట్టుంది తప్ప మాస్ జాతర చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు. బాగుంది సినిమాలో అన్న. 10కు 9. ఎస్, వేసుకోండి ఫ్యాన్స్. 100% బాగుందన్న సినిమా, చూడొచ్చు.